మనకు వచ్చిన ర్యాంకులకి పెద్ద యూనివర్సిటీలో అయితే సీట్ రాదురా. నార్మల్ కాలేజీలో చదివితే జాబులు రావు. అందుకే మా డాడీ 2 lakhs పెట్టి యూనివర్సిటీలో సీట్ కొన్నారా. నిజమేరా, మా డాడీ కూడా యూనివర్సిటీలో సీట్ కొన్నాడు. బావా, ఈ చదువులు గిదులు నా వల్ల అయ్యే పని కాదు. మొన్న హాలిడేస్లో అంతో కొంత పని నేర్చుకున్నా. ఇంట్లో వాళ్ళు డబ్బులు వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. వాళ్ళు ఇచ్చిన డబ్బులు వేస్ట్ చేయకుండా మెకానిక్ సైడ్ పెట్టుకుంటా. అరే, మీ దగ్గర అంటే డబ్బులు ఉన్నాయి, మీరు ఎలాగైనా చదువుకుంటారు. వాడి పరిస్థితి మనకు తెలుసు కదా. ఒక పూట తింటే ఇంకో పూట పస్తులు ఉండాలి. అందుకే వాడు ఆ బాధను ఎవరికీ చెప్పుకోలేక వెళ్ళిపోతున్నాడు. చదువుకుందామనే ఆశ ఒకవైపు, ఆ చదువుని ఆపే పేదరికమనే నిరాశ మరోవైపు. కారులో తిరగాలనే ఆశ ఒకవైపు, కాళ్లకు చెప్పులు కూడా లేవే అనే నిరాశ మరోవైపు. అలా ఏం చేయాలో తెలియని ఆ సమయంలో దరిద్రంతో నిండిపోయిన నా జీవితాన్ని ధన్యుడిగా మార్చుకునేందుకు వచ్చిన మొదటి అవకాశం. సార్, ఇది మీవా? అవును. ఒకసారి కాలేజ్ వాళ్ళతో మాట్లాడచ్చా? అలా ఫోన్ కాల్తో కాలేజ్ వాళ్ళతో మాట్లాడి కలిసే అవకాశం వచ్చింది. వీడు మా ఫ్రెండ్ తరుణ్. ఇంట్లో వాళ్ళ డబ్బులు వేస్ట్ చేయడం ఇష్టం లేక మెకానిక్ షెడ్ పెట్టుకున్నాడు. మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, ప్రేమే నాకు పంచే హాయ్రా తరుణ్. రేగే మూగ తలపే వలపు పంటరా. టీ తాగుతావా? వద్దులే. అరే, పోయి 2 టీ తారా. కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా. రేగే మూగ తలపే వలపు పంటరా. అరే, షాప్ చూస్తూ ఉండు, వస్తా. అరే, వాళ్ళిద్దరంటే పెద్ద కాలేజీలో జాయిన్ అయ్యారు. వాళ్ళకి ఎలా అయినా జాబ్ వస్తుంది కన్ఫామ్గా. నేనంటే మెకానిక్ సైడ్లో పని చేసుకుంటున్నాను. నువ్వేం చేద్దాం అనుకుంటున్నావురా? మరి చదువు కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా? చదువు కంటిన్యూ చేస్తావా? అరే, నీ బుర్ర ఏమైనా పని చేస్తుందా? నువ్వు ఒక పూట తింటే ఒక పూట పస్తులు ఉండాలి. మీ నాన్న నీ డబ్బులు ఎలా కడతాడు? కాలేజీ ఫీజు. నువ్వైనా ఒకసారి అర్థం చేసుకో, ఆలోచించు. ఒక ఫ్రెండ్గా నీకు సలహా ఇస్తాను. నా దగ్గర వచ్చాయి, 3 పూటలు భోజనం పెట్టి పని నేర్పిస్తా. నువ్వు పని నేర్చుకున్న తర్వాత నీ చేత కొత్త సెట్ పెట్టిస్తా. నేను వెళ్ళే కాలేజీకి సొంత డబ్బు కట్టే పని లేదురా. హాస్టల్, కాలేజ్ అన్నీ ఫ్రీ. గవర్నమెంట్ వేసిన డబ్బులు కడితే సరిపోతుంది. అవునా? ఈ రోజుల్లో కూడా అలాంటి కాలేజ్ ఎక్కడుందిరా? ఏ కాలేజ్ రా అది? న్యూటన్స్ ఇంజనీరింగ్ కాలేజ్, మాచర్ల.
మా సర్టిఫికేట్ తీసుకొచ్చావా? ర్యాంక్ ఎంత వచ్చిందమ్మా? 50,000 సార్. ఏ బ్రాంచ్ కావాలి? సిఎస్సి సార్. ఫీజు ఎంత కట్టగలుగుతావమ్మా? రూపాయి కూడా కట్టలేను సార్. మా ఇంట్లో 3 పూటలు తినడానికి చాలా కష్టపడతాం సార్. నీలాంటి వాళ్ళ కోసమే ఈ కాలేజీ కట్టింది. ఏం పర్లేదు, గవర్నమెంట్ నుంచి స్కాలర్షిప్ వస్తుంది. హాస్టల్లో 3 పూట్ల భోజనం పెడతారు. నచ్చితేనే కాలేజీలో జాయిన్ అవ్వు. ముందు వెళ్ళి కాలేజ్ క్యాంపస్ మొత్తం చూసుకొని రా. అలా ఆ సార్ నాతో చాలా బాగా మాట్లాడారు. నేను వెళ్ళి మొత్తం కాలేజ్ చూశాను. ఆ కాలేజ్ చూసిన తర్వాత ఎలాగైనా జాబ్ కొట్టాలని ఫిక్స్ అయ్యాను. టూ మినిట్స్ బయట వెయిట్ చేయమ్మా, మళ్ళీ పిలుస్తా. Mr. Pawan, your communication skills are good. You are good at percentage, and we all are decided to hire you. Yeah, you got the job. ఐదు వేలు కాయలు కట్టేలా కష్టపడి
వచ్చిన డబ్బుని 5 నిమిషాలు కూడా ఆలోచించకుండా నా జీవితం కోసం ఖర్చు పెట్టిన మా నాన్న ప్రేమ మాత్రమే ఈ రోజు నన్ను 5 అంకెల జీతం తీసుకునే ప్రయోజకుడిని చేసింది. నాన్న జాబ్ వచ్చింది నాన్న నాకు. బాబు అవునా, నాకు చాలా సంతోషం అయ్యా. ఇక మన కష్టాలన్నీ తీరిపోయినట్టే నాన్న. ఇక ఈ చదువు మనకి ముందు కాలంలో భవిష్యత్తు మనం దీన్ని ఇదే మనకు ముందు దారి చూపించిందయ్యా. చాలా సంతోషం అయ్యా, మనకు జాబ్ వచ్చిందా బాబు. ఈ జాబులో బాబు చాలా మమ్మల్ని సుఖపెట్టాలి బాబు, సంతోషపరచాలయ్యా. నాకు చాలా సంతోషం బాబు. నా సక్సెస్ నా ఫ్రెండ్స్ కూడా చెప్పాలి. జాబ్ వచ్చిందిరా. జాబ్ వచ్చిందా? కంగ్రాట్స్ రా మావా, సాధించావు. మన వాళ్ళకి కూడా ఈ విషయం చెప్తే ఆనందపడతారా? ఎక్కడున్నారా వాళ్ళు? అరే పాపం వీడు ఎలా చదువుకుంటాడు అనుకున్నాం కదా, జాబ్ కొట్టాడురా వీడు. నిజంగానా? కంగ్రాట్స్ మామ. అదేంట్రా అంత పెద్ద కాలేజీలో చదివి ఇలా మెకానిక్ షీట్లో పనిచేయడం ఏంట్రా? ఫీజు ఎక్కువ కడితే పెద్ద కాలేజు, ఫీజు తక్కువ కడితే చిన్న కాలేజు అనేది అబద్ధం రా. అదేంట్రా? మేము సంపదకి వాల్యూ ఇచ్చాం, నువ్వు చదువుకు వాల్యూ ఇచ్చావు. సంపద కంటే చదువు గొప్పది. సంపదని మనం కాపాడుకోవాలి, చదువు మనల్ని కాపాడుతుంది. తల్లో పెట్టుకునే మల్లెపూలనే 1కి 2 సార్లు చూసుకుంటాం. అలాంటిది మన తలెత్తుకునేలా చేసే చదువు కోసం ఎన్నిసార్లు ఆలోచించాలి. ఆలోచించకుండా తప్పు చేశాం. ఎలా అయితే నీకు జాబ్ వచ్చిన సంతోషమో, నీ సక్సెస్ని నీ పేదరికం కూడా ఆపలేకపోయింది మామ. తెలుపుంటే అందం, నలుపుంటే వికారం, పట్టుపట్ట కడితేనే ధనికులు, నూలు పోగు చుడితే పేదలు అని పై చూపులతో పక్షపాతపు పసరు చిన్నప్పటి నుండి మన మెదడులో పిండారు. అదంతా అబద్ధం అని తెలుసుకోవడానికి ఇన్నేళ్లు పట్టింది. న్యూటన్స్ కాలేజ్ నా ఆశకు పునాది, నా విజయానికి నాంది, ఎన్నో జ్ఞాపకాలకు వారధి.